ఒక దుష్టుడైన ఒక కుమారుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అంతవరకు ఆ వంశానికి ఉన్న గొప్ప పేరు అంతా పోయి చెడ్డ పేరు వస్తుంది. పలానా వంశానికి చెందిన వ్యక్తి ఈ విధంగా తయారు అయ్యాడు అని అందరూ చెప్పుకుంటారు. మంచి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా చెడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముందు ఆ వంశానికి చెడ్డ పేరు, తర్వాత ఆ ఊరికి చెడ్డ పేరు, తర్వాత ఆ రాష్ట్రానికి, దేశానికి, అంటే వాళ్ళు చేసిన చెడ్డ పేరు ప్రభావాన్ని బట్టి ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కుమారుడు ప్రవర్తనను కలిగిన వాడు అయినప్పటికీ కాకపోయినా వాడు చెడ్డవాడు మాత్రము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. వాళ్ళను సరిగ్గా పెంచవలసిన బాధ్యత తండ్రి ప్రథమ కర్తవ్యము, ప్రథమ బాధ్యత. పుత్రుడు గొప్పవాడు కాకపోయినా చెడ్డవాడు కాకుండా చూడాలని ఆచార్య చాణక్య వారు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను.